బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపురం మండలం మొండికుంట గ్రామానికి ముగ్గురు చిన్నారులు నిన్న సాయంత్రం అదృశ్యమయ్యారు. ఇక చిన్నారులు పాఠశాల నుండి ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 10 ఏళ్ల పర్సిక ప్రసాద్, 8 ఏళ్ల పర్సిక కావ్యలతో పాటు మరో 7 ఏళ్ల చిన్నారి పద్దం నాగశ్రీ ముగ్గురు అదృశ్యం కావడంతో గ్రామంలో ఉత్కంఠగా మారింది. రాత్రి 10 గంటల వరకు వెతికినా ఆచూకీ లభించకపోవడంతో చిన్నారుల తల్లిదండ్రులు అశ్వాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక దీంతో పోలీసులు సైతం గ్రామస్తులతో కలిసి వెతుకులాట ప్రారంభించారు. చిన్నారులు ఏమయ్యారో అని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన అశ్వాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికట్ట గ్రామానికి ముగ్గురు చిన్నారులు నిన్న సాయంత్రం అదృశ్యమయ్యారు. ఇక చిన్నారులు పాఠశాల నుండి ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అసలు పిల్లల ఆచూకీ లభ్యమైందా? అసలు పిల్లలు ఎక్కడికి వెళ్ళినట్టు, మరి కుటుంబ సభ్యులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అప్డేట్స్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు నిన్న సాయంత్రం పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తుండగా పూర్తి స్థాయిలో వాళ్ళ సమాచారం లభ్యం కాలేదు. అంటే ముగ్గురు విద్యార్థులు ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు విద్యార్థులు కావడంతో ముగ్గురు విద్యార్థులకు సంబంధించి ఎక్కడికి వెళ్ళారు, ఎటువైపు వెళ్ళారు, ఎవరైనా కిడ్నాప్ చేస్తారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. అయితే ఆ ముగ్గురికి సంబంధించి మొదటి నుంచి కూడా ఒకే స్కూల్ కి రావడం పోవడం, ఎవరైనా గమనించేసి కిడ్నాప్ చేసి ఉంటారని చెప్పేసి కూడా కొంత గ్రామస్తులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మొండికుంట ప్రాంతానికి సమీపంలోనే అటు అనేక రకాల అఘోరీలు ఉంటారనేటువంటి అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో అటువైపు అటవీ ప్రాంతానికి విద్యార్థులను తీసుకెళ్లి ఏమైనా వారిపై ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళు ఏమన్నా ఇతర మానవతి కార్యక్రమం ఏమైనా చేపట్టారనేటువంటి కోణంలో కూడా అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు, గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా నిన్న సాయంత్రం 10 గంటల వరకు కూడా పిల్లలు ఎటువైపు వెళ్ళారు, ఏ రూట్ వెళ్ళారు, ఎంత దూరం వెళ్ళి ఉంటారు అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసి గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వాగుల్లో కూడా కొంత పరిశీలన చేశారు. అటువైపు ఈతకైనా వెళ్ళేసి అక్కడ ఏమైనా ప్రమాదం జరిగి ఉంటుందనేటువంటి కోణంలో కూడా కొంత పరిశీలన చేస్తా ఉన్నారు. ఏమైనా సరే ఆ మొండికుంట గ్రామానికి చెందినటువంటి ముగ్గురు విద్యార్థులకు సంబంధించి నిన్న సాయంత్రం మిస్ అవడంతో కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులందరూ కూడా కన్నీరు ముందుగా పిలిపిస్తా ఉన్నారు. అక్కడ ఒక్కసారిగా అంటే ఎప్పుడు లేని విధంగా చిన్నారులకు సంబంధించినటువంటి తప్పిపోవడం లేదా కిడ్నాప్ గురి కావడం అటువంటి కోణంలో సంబంధించి ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారింది. ఆ పోలీసులకు సంబంధించి కూడా అక్కడ అశోకపురం ఎస్ఐకి సంబంధించిన పరిశీలనలో గ్రామస్తులందరూ కలిసి
ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు అనేటువంటి పరిశీలన చేస్తూ స్కూల్ నుంచి బయలుదేరే సమయంలో వారి చుట్టుపక్కల ఏమైనా రెక్కీ జరిగిందా, ఏమైనా కిడ్నాప్ చేయడానికి ఎవరైనా సొంత కుటుంబ సభ్యుల్లో బంధువుల్లో కొంత ఎవరైనా అలాంటి కుట్ర చేస్తారనేటువంటి అలాంటి పద్ధతులు కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. ఈ కిడ్నాప్కి సంబంధించి ఒక్కసారి గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ అన్ని కోణాల్లో గ్రామాలకు సంబంధించిన వాళ్ళలో ఎవరి మీద అనుమానం ఉన్నా అనుమానం ఉన్న వాళ్ళందరినీ కూడా ఎస్ఐకి సంబంధించి ప్రస్తుతం అక్కడ పరిశీలన కార్యక్రమం కొనసాగిస్తూ విచారణ జరుపుతా ఉన్నారు. ఇలా అయితే ఈ ముగ్గురు చిన్నారులకు సంబంధించినటువంటి అదృశ్యం మాత్రం ప్రస్తుతం ఆ మండలంలో కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం కొంత కలకలం రేపుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.